హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈ పిక్స్ అన్నీ కూడా మా పెద్దాడవడుచు పోస్ట్ చేశారు. తన పేరు హైమావతి. తను వచ్చేసి మా వారికి అక్కయ్య అనమాట. మొన్న చెప్పాను కదా, ఒక మ్యారేజ్ అయ్యింది కదా, ఆవిడ చెల్లి అవుతారనమాట. ఆవిడ పేరు అరుణకుమారి, దీని పేరు హైమావతి. ఈవిడికేమో 2 పాపలు. ఒక పాప కెనడాలో ఉంటుంది, ఒక పాప హైదరాబాద్లో ఉంటుంది. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయి పిల్లలు అది ఉన్నారండి. మా బాబాయ్ వచ్చేసి జాబ్ చేస్తారనమాట. ఆయన ఎస్ఐగా చేస్తారు ఒంగోలు దగ్గరే. వాళ్ళు వచ్చేసి ఒంగోలులోనే సెటిల్ అయ్యారు. ఒంగోలులోని ఎక్కువగా ఆశ్రమం ఉందండి. అక్కడ ఆశ్రమానికి తను ఎక్కువగా సేవా కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా కోలాటాలు ఇలాంటివన్నీ వాళ్ళకు ఒక గ్రూప్ ఉందన్నమాట. లలితా పారాయణ చేయటం, ఎవరైనా ఇంటికి వెళ్ళి అలాగా మంచి కార్యక్రమాలు అనమాట. దైవ కార్యక్రమాలు చేస్తారు. ఇంట్లో చేసిన పూజలు అవన్నీ తను 7 శనివారాల పూజ కానీ ఈ విధంగా తను చేసిన పిక్స్ అన్నీ కూడా పంపించారు మీకు చూయించమని. ఇది వచ్చేసి చెదలవాడలో సీతారామస్వామి కళ్యాణం అండి. చెదలవాడకున్న విశిష్టత ఏంటంటే, ఆ సీతారాముల కళ్యాణం టైంలో గరుత్మంతుడు అంటే గద్దొచ్చేసి అక్కడ మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. ఆ తరువాత స్వామివారికి తలంబ్రాలు పోస్తారు. చూశారు కదా పైన ఆకాశంలో. ఇప్పటికీ అండి అక్కడ ఇదే అనమాట ఆ స్వామి యొక్క మహిమ. ఇలా మొత్తం గద్దొచ్చేసి 3 రౌండ్లు అలా వేశాక తలంబ్రాలు పోయటం స్టార్ట్ చేస్తారనమాట. ఇది ఒంగోలుకి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ చెదలవాడ 15 to 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ చెదలవాడలో జరిగిన తిరునాళ్ళు చూడండి, ఎంతమంది భక్తులు ఎలా ఉన్నారు. అసలు ఇసుకేస్తే రాలట్లేదనమాట. ఇక్కడ ఆ మహిమను అది చూడటానికి వస్తారనమాట. అవన్నీ కూడా అక్కడికి వెళ్ళారనమాట మా ఆడపడుచు వాళ్ళు, కోలాటాలు ఇవన్నీ వేయటానికి. వాళ్ళు మొత్తం ట్రూప్స్ అనమాట, అంటే గ్రూపులుగా అలా మొత్తం కూడా శారీస్ ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు మ్యాచింగ్ లాగా వేసేసుకొని ఇన్ని రోజులు కార్యక్రమాలు అవి ఉంటాయి కదా, వాళ్ళు ప్రతిరోజు కూడా ఇలా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అంటే కోలాటం కానీ ఆ భగవంతుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమాలు సేవ అండి, దేవుడికి సంబంధించిన సేవ అనమాట. తను ఇలా వాళ్ళ టీం మొత్తం ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్కువగా దైవ క్షేత్రాలకు టూర్లు అనమాట. మొత్తం ఆల్మోస్ట్ ఇండియాలో నార్త్ సౌత్ అన్నీ వెళ్ళేశారండి. తిరుపతి సేవకు కూడా చాలాసార్లు, శ్రీశైలం కూడా లోపల గర్భగుడిలో సేవ కూడా చేశారనమాట. అవన్నీ చేయాలన్నా కూడా చాలా అదృష్టం ఉండాలి, ఓపిక ఉండాలండి. అవి మనకి ఆ స్వామి మన చేత చేయించుకోవాలని రాసిపెట్టి ఉండాలన్నమాట. అలా మొత్తం ఈ కార్యక్రమాలు వీళ్ళని చేసే వాళ్ళని చూస్తే మనకు కూడా ఇలా టీంలు అలా ఉండి ఎవరైనా కూడా చక్కగా ఇలా మనల్ని కూడా లీడ్ చేసి గైడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. ఇలాంటి చెయ్యాలన్నా కూడా మనుషులకి ఓపిక ఉండాలి, నేర్చుకోవాలంటే. దాంతోపాటు మనకి అవకాశము అంటే అందుబాటులో ఉండాలన్నమాట. మనం ఎక్కడో మేము ఇక్కడ ఉన్నాము, మారుమూల ఉంటుంది కదా, ఇక్కడ అంత ఫెసిలిటీసు ఇలా గ్రూప్స్ కానీ నేర్పించే వాళ్ళు కానీ ఉండరనమాట. ఎక్కడైనా మీకు సిటీస్లో కానీ ఉంటారు కదా చాలామంది టీమ్స్ లాగా. ఎక్కువగా నేను వైశ్యాస్ అలా చూశానండి. వాళ్ళు ఎక్కువ అమ్మవార్ల దగ్గర ఇలా డాన్సులు కానీ ఇలా చేయటం కానీ భక్తి కార్యక్రమాలు కానీ దేవుడి సేవలు పూజలు ఎక్కువ చేస్తారనమాట. చాలా బాగా అలంకరించుకొని చక్కగా దేవుడి సేవలో అయితే నిమగ్నమైపోతారు. ఇలా మీకు దగ్గరలో మీ ఊర్లలో కూడా ఇలా చేస్తూ ఉంటుంటే కామెంట్ చేసి చెప్పండి. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. తను నాకు షేర్ చేయమని పెట్టారనమాట. నేను ఎక్కువగా ఇవేంటంటే చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఈ డాన్సులు వాళ్ళు కోలాటం అవి చేసినవి. ఇవి నేను కొంచెం ఫాస్ట్గా పెట్టేశానమాట. ఎందుకంటే టైం ఎక్కువ ఉన్నా కూడా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి కొంచెం ఫాస్ట్గా చేసినట్టు పెట్టానఅనమాట. నేను స్లోగా తను పంపిన వీడియోలు చూస్తున్నంతసేపు కూడా వాళ్ళు ఒక్కొక్క వీడియోను కూడా మినిమం 5 to 6 minutes ఒక్కొక్క డాన్స్ చేశారండి. ప్రతి ఒక్క టీం కూడా శారీ కోడ్లు కానీ మొత్తం కూడా డిఫరెంట్ శారీ కోడ్లు వేసేసుకొని చక్కగా మాడబడుచు కూడా వీళ్ళతో పాటు వీళ్ళల్లో కలిపి వేశారనమాట.
తన పిక్స్ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఈ మొత్తానికైతే ఈ వీడియో అవి పిక్స్ షేర్ చేయమన్నారు అనేసి షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఊర్లు అవి మన దగ్గర ఉన్న స్వామి మహిమలు ఇలా జరుగుతాయని కూడా చాలామందికి ఇలా తెలియకపోవచ్చు అన్నమాట. తెలుసుకుంటారనేసి మీరు నెట్లో కొట్టినా కూడా వస్తుందన్నమాట. చెదలవాడ ఆ స్వామి యొక్క చెదలవాడ స్వామి మహిమ అది టెంపుల్ గురించి కొట్టినా కూడా మనకి నెట్లో కూడా వస్తుందన్నమాట. ఇలా మొత్తం లీడింగ్ చేసేవాళ్ళు గ్రూపులను తీసుకెళ్ళి ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు, ప్రతి ఒక్క టెంపుల్స్ కానీ తిరుమల, శ్రీశైలం ఇలా వీళ్ళన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళ పెర్ఫార్మెన్స్లు అయితే ఇస్తారండి. చక్కగా ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసే వాళ్ళని ఇలా టీంలు చేసి భక్తి భావాల్ని మనుషుల్లో కానీ సమాజంలో కానీ పెంచే వాళ్ళని అయితే నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలండి. ఈ వీడియో అయితే చూస్తూ ఆ రాముడి వారి కళ్యాణం సందర్భంగా వీళ్ళు నృత్యాలు కోలాటాలు ఇవి చేస్తున్నాయి కదా. నార్మల్గా నేను డైరెక్ట్గా కోలాటం సాంగ్స్ అవి పెట్టానండి, కానీ దానికి కాపీరైట్ వచ్చిందనమాట. అందుకనేసి అవి తీసేసి డిలీట్ చేసేసి నేను నా ఓన్గా ఏవైనా సాంగ్స్ పాడదామో మీరు ఆ పాటలు అవి కోలాటం నృత్యాలు చూస్తారని పాడుతున్నానండి. అవి కూడా రాముల వారి కళ్యాణం కాబట్టి రామచంద్రమూర్తికి సంబంధించిన పాట అయితే పాడుతున్నాను. మొదటిగా పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ఇరువుగా నిసుకలోన బొరలిన యుతుడత భక్తికి ఇరువుగా నిసుకలోన బొరలిన యుడుత భక్తికి కరుణించి ప్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి రాతి నాతిగా చేసి భూతాళమున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నెరనమ్మితి తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ఎంత వేడినాను నీకు సుంతైన దయరాదు పంతాము చేయ నేనెంత వాడను తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా శరణాగత త్రాణ బిరుదాంకితుడవు గాద కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పైలచిన పలుకవేమి ఇలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయనా. ఈ పాట అయితే నాకు వచ్చిన అట్లు పాడానండి. ఆ స్వామి మన్నించాలి తప్పులుంటే. ఇలా ఏదైనా సరే భక్తి పాట మనం పూజ చేసుకుంటూ లేదంటే ఏదైనా ధ్యానం చేసుకుంటూ కూడా చక్కగా ఈ రాముల వారి పాట అయితే పాడుకోవచ్చు. ఈ విధంగా పాటలే కాకుండా చాలా రకరకాలైన చెప్పాను కదా, కోలాటాలు కానీ అందరూ కలిసి సామూహికంగా పూజలు చేసుకోవటం కానీ సామూహికంగా పారాయణలు చేసుకోవటం కానీ ఏదైనా సరే అండి, మనం ఒక్కళ్ళం చేసేదానికంటే ఏ పనైనా సరే అది
సమిష్టిగా చేస్తేనే ఆ పూజకు కానీ పనికి కానీ బలం అనేది ఏర్పడుతుంది, శక్తి అనేది ఏర్పడుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఇది మనస్సులో పెట్టుకొని అందరూ కలిపి చేస్తేనే ఆ పూజ అనేది ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట ఒక్కళ్ళు చేసేదానికంటే. అందుకనేసి ఇలా సమూహంగా చేసే పూజలకి ఎక్కువగా ఆ భగవంతుడి అనుగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ కోలాటాలు, నృత్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా చేసుకుంటారండి మా ఆడపడుచు వాళ్ళు. ఇవైతే మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ భగవంతుడి దయ, అనుగ్రహం అందరి కుటుంబాల మీద సంపూర్ణంగా ఉండాలని, ముఖ్యంగా మా ఆడపడుచు ఇవన్నీ మీతో షేర్ చేయమన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి, బ్లెస్ చేయాలి. ఆ భగవంతుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.